ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము మీకు మేలు కలుగును. ఆమేన్. మరి ఈ యొక్క లేఖనము మనము స్పష్టంగా చదివినప్పుడు నీతిమంతులకు మేలు కలుగుతుంది. అలాగే వారు ఏదైతే క్రియలు అంటే పనులు చేస్తారో వారు చేసే పనులకు వచ్చినటువంటి ప్రతిఫలము వారు అనుభవిస్తారు అనేసి చాలా క్లుప్తంగా మనకి ఇక్కడ రాయబడటం జరుగుతుంది. అయితే మరి ఇదే లేఖనము కొన్ని సందర్భాల్లో అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనేసి. అయితే ఎవరయ్యా ఈ నీతిమంతులు అనేసి మనము ఆలోచించినప్పుడు ఇదే లేఖనం సెలవిస్తూ ఉంది, నోవా దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు. ఎందుకు అనేసి మనం చూసుకున్నట్లయితే నోవా ఒక్కడే దేవుని మాటలకు లోబడి మరి దేవుడి కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను గైకొని నడుచుకొని ఆ విధంగా జీవితము నోవా కుటుంబం జీవిస్తుంది. కాబట్టి దేవుని దృష్టికి నోవా ఒక నీతిమంతుడుగా ఎంచబడి ఉన్నాడు. మనందరికీ తెలుసు అంతటి ప్రచండ వర్షం కురిసినప్పటికీ మరి నోవా కుటుంబం ఒక్కటి అక్కడ కాపాడబడింది, దేవునిచే రక్షింపబడి ఉంది అని. మరి ఈరోజు ఎంతమంది అయితే నీతిమంతులుగా బ్రతకటానికి ప్రయత్నిస్తున్నారో, నీతిమంతులుగా ఎంచబడుతున్నారో వారందరికీ కూడా లేఖనము సెలవిస్తూ ఉంది మేలు కలుగుతుందంటే వారికి. అంత మాత్రమే కాదు, కానీ వారు చేసే ప్రతి క్రియలో ఫలం పొందుకొని ఆ యొక్క ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు అనేసి ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది. మరి ఈ లేఖనాన్ని నమ్మండి, విశ్వసించండి, ఎత్తిపెట్టి ప్రార్థించండి. మీ అందరి జీవితంలో దేవుడు మీకు మేలు కలగచేసి మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు ఫలితాన్ని దయచేసి ఆ ఫలితము నిశ్చయముగా మీ చేతుల కష్టార్జితము మీరు అనుభవించేలాగున యెహోవా చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.